కీర్తి చక్ర బిరుదందుకున్న మేజర్ రామ్ గోపాల్ నాయుడిని విశాఖ సిపి శంకర్బ్రత బాగ్చి ఘనంగా సత్కరించారు. విశాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ, శ్రీవృక్ష విద్యాసంస్థ, మాలాతాంబ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళానికి చెందినటువంటి మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు సాహసానికి దేశం ఫిదా అయిందని సిపి బాగ్చి అన్నారు. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయన కీర్తి చక్ర అందుకున్నటువంటి తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారని తెలిపారు. జమ్మూలో 3 ఉగ్రవాదులను మట్టుపెట్టి దేశాన్ని కాపాడిన రామ్ గోపాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారని సిపి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో 3 ఉగ్రవాదులను కాల్చి చంపిన రామ్ గోపాల్ సాహసాన్ని ఆయన కొనియాడారు. విజేత మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారికి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఆయన ఒక రియల్ హీరో అన్నమాట. ఈ పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు ఇటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని, రోల్ మోడల్గా తీసుకొని ఇలాగే పర్సివియరెన్స్, కన్సిస్టెన్సీ అండ్ టాలరెన్స్, సహనం నేర్చుకొని దేశభక్తి ఉంటే ఎటువంటి పని దేశం కోసం చేయగలుగుతాం అది కూడా నేర్చుకొని మన దేశంలో ఆదర్శమైన పౌరులుగా తయారవుతారని ఆశిస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి రాబోయే రోజుల్లో ఇంకా మెడల్స్ వస్తాయి, పరమవీర్ చక్ర వస్తుందని కోరుకుంటూ ఆయన